తర్వాత ఎట్లా చూస్తారు సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రెస్ మీట్ కొడంగల్లో ఒక పెద్ద ఎత్తున సర్పంచ్ల మీటింగ్ లో కూడా రకరకాల వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ఆ వ్యాఖ్యను ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ నుంచి? అన్న, బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ మా ప్రశ్న ఏంటంటే, సీఎం అనే వ్యక్తి ఎట్లా అంటే ఒక రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తారు. ఉమ్, తెలంగాణ కాదు, దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం అనేది ఒక తెలంగాణ అనేది బ్రాండ్ ఐడల్ ఉంది, బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్కి మొత్తం రిప్రజెంట్ చేసేది ఎవరు? ఓ తెలంగాణ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఒక ప్రజాప్రతినిధులుగా వెనుకబడి వాళ్ళు చేస్తారు. ఆ సీఎం అనే వ్యక్తి ఆయన సీఎం పదవిలో కూర్చున్నాడు, సీఎం అనే హోదా ఉందని చెప్పి ఆ మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలే. అది కూడా అయినా కూడా మొన్న కేసీఆర్ గారు వచ్చి మాట్లాడింది దేని గురించి అన్న? ఉమ్, ఆయనకు టైం ఇచ్చారు, సఫిషియంట్ టైం ఇచ్చి ఆయన మాట్లాడింది ఏంది? తోలు తీస్తా అన్నారు. ఎవరికి తోలు తీస్తా అన్నారు? సీఎం పేరు చెప్పిరా? బీజేపీ ఒక పేరు చెప్పిరా? ఉమ్, ఎవరైతే తెలంగాణకు అగెనెస్ట్ చేస్తారో, ఉమ్, ఎవరైతే నీళ్ళ నియామకాలు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఉమ్, రంగనాయక సాగర్ ఇప్పుడు ఎస్ఎల్డిపిది ఆయన చేసేది ఉంది, ప్రాజెక్ట్ చేసేది ఉంది. 90% ఆఫ్ ది ప్రాజెక్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కంప్లీట్ అయింది. 10% అది కంప్లీట్ చేయాలని అయినా అంటే ఈయనకు చేతనేది. అదే ఊరికేంచి ఈయన రిప్రజెంట్ చేస్తాడు కదా, అదే జిల్లా కదా, మహబూబ్నగర్ జిల్లానే కదా. ఎందుకంటే నేను నల్లమల పులిని గిలిని పులి కాదు, ఏదైనా ఉంటే నీకు అంత పౌరుషం ఉంటే అది చేసి చూపి, అది చేసి చూపే నీకు చేతన కాదు. తొండలిస్తా అంటే అన్న, నువ్వు తొండలిస్తే కాదు, ఎవరు బండకేసి కొట్టలే. ఏమన్నా అంటే డిపాజిట్లు గోళ్ళు బండ వేసి కొట్టలే అని చెప్తున్నావు. బండకేసి ఎవరు కొట్టలే. ఈ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది, బీఆర్ఎస్ గతంలో చేసిన బీఆర్ఎస్ మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వంది ఆ మొత్తంతోనే ఈరోజు ఏదైతే సెక్రటరీలో ఆయన కూర్చుంటుండో, ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈడ నాకు వాస్తులు నచ్చలే అని చెప్పి పోయి కమాండ్ కంట్రోల్ లో కూర్చొని చేస్తుండో, అది ఎవడు చేసిండనా? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే కేసీఆర్ గారు మొత్తం తెలంగాణకు వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు మళ్ళీ మాకు ఈయన చెప్తున్నాడు, సీఎం గారు చెప్తారు, మా ప్రజలు మొత్తం వేసి కొడతారు, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, వచ్చేసాలు కాదని. అన్న, మీరు ఉన్నది 2 రాష్ట్రాలలో గవర్నమెంట్. ఇప్పుడు కర్ణాటక ఎప్పుడు ఊడుతుందో తెలియదు, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉందో అది. అక్కడ గవర్నమెంట్ తుతుమల గవర్నమెంట్. ఇదొక్క గవర్నమెంట్ పెట్టుకొని ఆడ మళ్ళీ వాళ్ళ సెంట్రల్లో కాంగ్రెస్కి మళ్ళీ ప్రజలు 3 సార్లు మొత్తం చెప్పు తీసుకొని కొట్టిరా? చెప్పు దెబ్బనా చంప దెబ్బనా? ఈయన సమాధానం చెప్పాలి. ఈయన కొడంగల్లో ఓడిపోతే వచ్చి మల్కాజిగిరిలో పడ్డాడు. మల్కాజిగిరికి నాకు సంబంధమే లేదు. మల్కాజిగిరిలో అది కూడా ఏదో వేవ్ లో కొట్టుకొచ్చిండు. ఆ కొట్టుకొచ్చి పోయి ఈయన ఎన్నిసార్లు పోయినా? ఇప్పుడు కేసీఆర్ గారికి పార్లమెంట్ అసెంబ్లీకి రా 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 అని చెప్పేసి సార్కి క్వశ్చన్ చేస్తుండు, వస్తలేడు, మాట్లాడతారు, ఎంతసేపు అయినా చర్చ చేస్తామని చెప్పేసి. ఈయన ఈయన పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు ఈయన క్వశ్చన్ ఎంత చేసిర్రు, ఈయన ఎంతగానో అటెండ్ అయ్యిండు, ఒకసారి రికార్డ్ తీస్తే ప్రజలకు తెలుస్తుంది. ఈయనకు చేతన కాదు, ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడు, మొత్తం నా అంత తోపుగాడు ఎవో లేడు అని చెప్పేసి విర్రవీగుతున్నాడు. రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్య గమనిక, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ముఖ్య గమనిక, టైం వచ్చినప్పుడు మీరు మాకు తొండలిస్తారు కాదు, మేమే మీకు ఏం చెప్పాలో ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఉరికిచ్చి కొడతారు. కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ముఖాలు ఉండకుండా ప్రజలే రాబోయే కాలంలో సమాధానం చెప్తాం. మేము కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేస్తారో అని చెప్పేసి నేను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వన్నారు. ఆయన ఎవడన్నా అసలు? ఆయనకు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, గట్టిగా ఆయన కూర్చుని ఆయన క్యాబినెట్ మీటింగ్ లో ఆయనకి ఎన్ని లొసుకులు ఉన్నాయి, వాళ్ళ మంత్రులలో ఉలుకలు నడుస్తున్నాయి. వాళ్ళకి పర్సంటేజ్లు కావాలి, వాళ్ళ పర్సంటేజ్ లేదా వాళ్ళే కొట్టుకుంటారు. ఆయన కూర్చి ఏడో ఊడిపోతాడు అని చెప్పేసి సెంట్రల్కి రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి మేనేజ్ చేయలేక వస్తుండే. ఆయన ఉన్నంత వరకు అంటే మేము కాదు, ఆయన ఎవరు? ఆయన మొత్తం డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. అల్టిమేట్ ప్రజలు ఇస్తారు. ప్రజలే బీఆర్ఎస్కి మళ్ళీ గద్దె మీద తీసుకొస్తారు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన కల్లారా చూస్తాడు. ఆ రోజు ఆయనకు చంపాదెబ్బ ఎట్లుంటుంది అంటే, కొడితే దిమ్మ తిరిగితే మొత్తం ఏంటంటారు అది, మహేష్ బాబు డైలాగ్ ఉంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆయన మైండ్ కాదు, ఆయన కళ్ళు మొత్తం కోమలో పోతాడు ఆయన. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు బూతులు నేర్పింది కేసీఆర్ అని కూడా మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజలకు బూతులు నేర్పింది కేసీఆర్ అన్న. ఒక్క దాఖలా చూపిన కేసీఆర్ గారు ఏ రోజు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక హుందాతనంగా ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతారు? తెలంగాణ యాసలో మాట్లాడితే నాకు బూతులు అనిపిస్తున్నాయి. తెలంగాణ ఏనాడు కేసీఆర్ గారు నీ లాగలో తొండలు కొడతా, నీకు అది చేస్తా, నీకు ఊరేస్తా అని చెప్పి ఎక్కడ చెప్పలే. కేసీఆర్ గారు 1 and 2 మాట్లాడారు. నీకు దమ్ముందా బిడ్డ అంటే ఏందన్నా? కబర్దార్ అంటే బూతా అన్న? కబర్దార్ అంటే నీ అవ్వ అని ఎవరు చెప్పారు? కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పలేదు. రేవంత్ రెడ్డి చెప్తారు నీ అవ్వ అంటే ఎవరు చెప్పారు? కేటీఆర్ గారి మదర్కి అవ్వ అని చెప్తారా? ఆ కేసీఆర్ గారు వైఫ్ కేటీఆర్ గారు ఉద్యమంలో ఎంతో మందికి అన్నం పెట్టిన చెయ్యి. ఆ తల్లి ప్రోత్సాహం లేకపోతే ఆ రోజు వీళ్ళు
ఇంత ముందుగా వచ్చి ఇంటి చేసిన ఆమె మొత్తం ఆమె వెనక ఉండబట్టే వీళ్ళంతా ధైర్యంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఆమె వెనకాల ఉంది కదా, ఆ ధైర్యంతో వీళ్ళు వచ్చి తెలంగాణ సాధించారు ఈరోజు. అదే వీళ్ళు చేస్తారా? వీళ్ళ వైఫ్కి చేయమనండి ఇండిపెండెంట్గా. ఇప్పుడు చెప్తున్నాడు కదా, అది చేతన కాదు, ఖాళీ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయింది కేసీఆర్ గారు పుణ్యం. తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది తెలంగాణ. అదే తెలంగాణ కేసీఆర్ కొట్లాడకపోతే ఈయన ఏడుంటుండే? అదే ఆంధ్ర నాయకులు బూట్లు పాలిష్ చేసుకుంటా, బూట్లు మొత్తం చెప్పులు తీసుకొని ఈ కార్కెంచి ఆ కార్ తీసుకుపోయి పెట్టడం అదే చేస్తుండే. అది గత ఆడికెంచి వచ్చింది కాబట్టి ఆయన మొత్తం ఇష్టం వచ్చినట్టు ఒక ఏమంటారు అడ్డ మీద కూలి కూడా కొంచెం గౌరవంగా మాట్లాడడం, దానికంటే ఘోరంగా ఓ చదువు లేదు సంధ్య లేదు. ఈయన మా గురించి కేసీఆర్ గారి గురించి విమర్శిస్తారు. ఇంకా పైన ఆంధ్రాలో పోయి గుంటూరులో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు అక్కడ మంచిగా అనిపించిందేమో, ఆడ పోయి 2 years చదివారు. ఆయన మొత్తం మళ్ళీ గ్రాడ్యుయేషన్ ఎడికేం చేసారు, పూణే యూనివర్సిటీకి చేసారు. చదువుకున్న దానికి ఎక్కడ ఈయన చదువుకోవాలి ఆడనే చదువుకోవాలని ఎక్కడ లేదు, ఏడైనా చదువుకోవచ్చు. విద్యార్థి అని అంటే ఎక్కడైనా చదువుకోవచ్చు, చదువుకొని వచ్చి ఈయన చేయొచ్చు. మరి ఈయన అల్లుడు ఎందుకు మళ్ళీ ఆంధ్రకించి ఎందుకు తెచ్చుకుండు, మళ్ళీ తెలంగాణకించి తెచ్చుకున్నాడు ఉండే, మళ్ళీ అది లేదు. మళ్ళీ ఆంధ్రకించి వెళ్ళదు, మళ్ళీ ఎల్లగొట్టు, మళ్ళీ అల్లుకి కూతురికి ఇంట్లో పెట్టకుండా ఎల్లగొట్టు, మళ్ళీ ఆంధ్రకి వెళ్ళగొట్టు. మన తెలంగాణ అంతా పోర్షన్ వస్తుంటే ఇంకా కూతురికి అల్లునికి వెళ్ళగొట్టు, కూతురుకు అల్లునికి ఏం ప్రాజెక్టులు పర్సంటేజ్లు ఇప్పియకు, ఏమి ఇప్పియకు, అది వెళ్ళగొట్టు. అది చేతన కాదు, జస్ట్ నోరు ఉంది కదా అని కుక్కన కూడా సైలెంట్ కూర్చోమంటే కూర్చుంటుంది, దానికంటే ఘోరంగా ఉంటాడు. ఎట్లా మన బీఆర్ఎస్ నుంచి ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా ఈ విషయం? బీఆర్ఎస్ అయితే ఆయనకు చూస్తాం, ఇంకో 2-3 రోజులు చూసి కార్యాచరణ గట్టిగానే ఆయనకు ఎదుర్కొంటాం. బీఆర్ఎస్ నుంచి ఇదైతే గ్యారంటీగా చెప్తున్నాం. ఆయనకైతే ఆయన చెప్పింది కదా, ప్రమాదం చేసింది కదా, మేము రాబోయే సమయం ఉన్నంత వరకు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేదని ఎట్లా వస్తుందో కూడా మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. మేము చూస్తాం, మేము కాదు ప్రజలే చెప్తారు, ప్రజలే ఆయన గట్టిగా గుణపాఠం ఇస్తాం.